సేమ్ ప్రైస్ రెండు. ఇది కూడా మనకు 170 రూపీసే, ఇది కూడా 170 రూపీసే. ఇప్పుడు క్లినిక్ ప్లస్ కి సంబంధించిన స్ట్రాంగ్ అండ్ లాంగ్ అయితే మనం ఆ వేరియంట్ అయితే వాడబోతున్నాం అనమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకు 76 రూపీస్. ఇక్కడ నా చేతిలో ఉన్నాయి 1 రూపీస్ కి సంబంధించిన 76 పౌచెస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. నాకు తెలిసి దగ్గర 1 మంత్ 1.5 మంత్ బ్యాక్ కావచ్చు మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాం. అదేంటిదంటే సేమ్ ఐటమ్స్ మనం డిఫరెంట్ స్టోర్స్ నుంచి బై అయితే చేసినాం అనమాట. ఆ వీడియో పైన మీ సపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎందుకంటే మన వీడియోస్ చూసే వాళ్ళు చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు కాబట్టి మనకు సేమ్ ఐటమ్స్ వేరే స్టోర్స్లో తీసుకున్నట్టయితే ఎందులో మనకు ఎక్కువ పడ్డది, ఎందులో తక్కువ పడ్డది అని తెలుసుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అందుకే సేమ్ అదే కాన్సెప్ట్ తోటి ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. ఆ ఐటమ్స్ని మనం కొన్ని పెద్ద ప్యాక్లలో తీసుకుంటాం, కొన్ని చిన్న ప్యాక్స్లలో తీసుకుంటాం. అప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే ఉంటుంది, అరే పెద్ద ప్యాక్ తీసుకున్నట్టయితే నాకు బెనిఫిట్ అవుతుందా, లేకపోతే చిన్న ప్యాక్స్ తీసుకున్నట్టయితే బెనిఫిట్ అవుతుందా అని చెప్పేసి. సో ఆ డౌట్నే ఈ రోజు ఈ వీడియోలో మనం క్లియర్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్టయితే మన దగ్గర క్లినిక్ ప్లస్ సంబంధించింది అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇది పెద్ద బాక్స్ ఉంది, అదేవిధంగా మనకు కొన్ని పౌచెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది తీసుకున్నప్పుడు చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది, అరే ఈ బాక్స్లో నాకు ఎక్కువ వస్తుందా, లేకపోతే ఈ పౌచెస్లో ఎక్కువ వస్తుందా, ఎందులో మనకు బెనిఫిట్ ఉంది అని చెప్పేసి తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. కాకపోతే అది టెస్ట్ అయితే వేయలేకపోతారు అనమాట. అందుకే ఈ వీడియోలో మేము మీకు టెస్ట్ చేసి మీ ముందుకైతే తీసుకురాబోతున్నాం. ఈ వీడియోలో కేవలం క్లినిక్ ప్లస్ సంబంధించిన బ్రాండే కాదు, ఇలాంటి మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు చిక్ ఉంది, హెడ్ అండ్ షోల్డర్ ఉంది, క్లియర్ కూడా ఉంది. ఇంకా మనకు మార్కెట్లో ఇంకా డిఫరెంట్వి చాలా ఉంటాయి. మీకోసం అయితే ఇప్పుడు 4 వేరియంట్స్ అయితే నేను టెస్ట్ చేసి చూపిస్తున్నా. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ కంపారిజన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం తెచ్చిన ఈ 4 బ్రాండ్లలో ఫస్ట్ మనం టెస్ట్ చేయబోతున్న బ్రాండ్ వచ్చేసి చిక్ అనమాట. ఇక్కడ మనకి చిక్ సంబంధించిన బాక్స్ ఉంది, అదేవిధంగా మనకు చిక్ సంబంధించిన పోచెస్ అయితే ఉన్నాయి అనమాట. ఈ మధ్యలో మనకు ఆ స్టోర్ ఈ స్టోర్ అని కూడా స్టోర్లు రకరకాలు వచ్చేసినాయి. స్టోర్లలో మనం పోయినట్టయితే ఇటువంటి మనకు చూడడానికి కనబడి డైరెక్ట్గా కనబడతాయి. అలా ఓంగానే మనకు మంచి సాంగ్ వస్తుంది, ఏదో రిచ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. డైరెక్ట్ 2-3 డబ్బాలు తీసా వాళ్ళు వేసేస్తాం. కాకపోతే ఈ డబ్బా తీసుకోవడానికి మీకు ఎంత నష్టం అవుతుంది, పౌచెస్ తీసుకుంటే ఎంత లాభం అవుతుంది అని దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తా. జస్ట్ ఇంతకుముందుకే మేము అట్లా నార్మల్గా టెస్ట్ చేసి చూసినాం. జమీన్ ఆస్మాన్ ఫరక్ అయితే ఉందన్నమాట. ఇది చూసిన తర్వాత కంపల్సరీగా మీకు కళ్ళు తెరుచుకుంటాయి. ఏమంటారు డింపియా? మళ్ళీ నేను చిక్కే ఫస్ట్ ఎందుకు టెస్ట్ చేస్తున్నా అంటే మనం నార్మల్గా ఒక 5 ఇంట్లో తీసుకున్నాం అనుకోండి, అందులో కంపల్సరీగా ఒక ఇంట్లో అయినా చిక్ అయితే వాడుతూ ఉంటారు అనమాట. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే టెస్ట్ చేస్తున్నా. ఇందులోనే మనకు డైరెక్ట్గా వాళ్ళు నెట్ క్వాంటిటీ ఇచ్చారు. ఇది 154కి సంబంధించిన బాక్స్. ఇది మనకి ఇందులో చూసినట్టయితే 175 ml వస్తుందని చెప్పేసి కూడా సైడ్కి రాసింది. అలాగే పౌచెస్ కనుక మనం చూసినట్టయితే 1 రూపీకి సంబంధించిన పౌచ్ ఇది. ఇందులో మనకు 6.5 ml ప్లస్ మనకి ఇంక ఎక్స్ట్రా 2.5 ml ఉంది. కాదు 4 ml ప్లస్ 2.5 ml ఉంది. టోటల్ మనకు 6.5 ml అనమాట. అంటే 6.5 ml ఇంటూ 154 కనుక మనం వేసుకున్నట్టయితే మనకి ఇది 1 kg మీద వస్తుంది, 1 లీటర్ మీద వస్తుంది అనమాట. అదే దీనిలో మనం చూసుకున్నట్టయితే జస్ట్ 175 ml. మనం ఇందులో మనం ఇట్లా మీద చూసి మనం డిసైడ్ అయితే చేసుకోలేం. దీనికి సంబంధించిన ఈ బాక్స్ యొక్క బరువు ఉంటుండొచ్చు. యాక్చువల్గా ఇందులో 175 ml ఉందా, అదేవిధంగా యాక్చువల్గా ఇందులో మనకు 1 kgకి సంబంధించిన ml అంటే 1 లీటర్ సంబంధించిన ml ఉందా టెస్ట్ అయితే చేద్దాం. సో దానికోసం మేము తీసుకొచ్చాం తక్కడ తేరా. మీకు క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలి, మొత్తం ట్రాన్స్పరెన్సీ ఉండాలి కాబట్టి దానికోసం స్పెషల్గా ఈ వీడియో కోసం తక్కడైతే కొనుక్కొచ్చినాం. ఇప్పుడు మీకు ఇవన్నీ ఇప్పి ఒకదాని లేద్దాం, ఇవన్నీ ఇప్పి ఒకదాని లేద్దాం. ఆ రెండింటి టెస్ట్ కంపేర్ అయితే చేస్తుందాం. మనకి నార్మల్ ఇట్లా పెట్టి చూసినా కనబడుతుంది. కాకపోతే ఈ బాక్స్కి సంబంధించి ర్యాపర్కి సంబంధించి ఎంతో కొంత వెయిట్ ఉంటుంది కదా, దాన్ని మైనస్ చేసి చూద్దాం మనం. చలో. సో ఇప్పుడు వచ్చేసి మన దగ్గర 2 బీకర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి చిన్నది ఉంది 400 mlకి సంబంధించింది, ఒకటి వచ్చేసి 800 mlకి సంబంధించి అవుతుంది అనమాట. ఇది మనకు 1 kg వరకు అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది కాబట్టి దీనికి పెద్దదాన్ని వాడదాం. ఇది మనకు అంత ఎక్కువగా వచ్చేటట్లేదు కాబట్టి దీన్ని చిన్నదాన్ని అయితే వాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వెయిట్ అయితే చూస్తున్నా, ఇది ఖాళీది ఎంత ఉందో. మనకు 140 grams అయితే ఉంది. సో దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 వేసేద్దాం. 0 అయిపోయింది కదా, దీన్ని తీసేసినట్టయితే మీరు చూడొచ్చు మళ్ళీ 180 140 వస్తుంది. దీన్ని పెట్టినట్టయితే మనకు నార్మల్ ఉంది, మళ్ళీ 0 వేసేద్దాం. 0 ఉంది ఆల్రెడీ. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బాక్స్ని ఓపెన్ చేసి ఇందులో పోద్దాం. మనకు నిజంగానే 175 ml ఉందా లేదా చూద్దాం. ఓపెన్ అయిపోయింది. దారా గుండుగా నువ్వు వాడేది ఇదే కదా, ఇట్నే అవుతుందా? డబ్బాలో వేరే పౌచ్లో వేరే అవుతుందా మళ్ళా? కొంచెం చేంజ్ అనిపిస్తుంది లైట్ గా. అంతేనా? ఇప్పుడు దీన్ని ఇలా పోసేద్దాం. సో
సో ఇందులో మనకు వచ్చేసి 175 ml అయితే వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. సో మనకు కేజెస్లలో ఎంఎల్స్లలో కొద్దిగా ఫరక్ అయితే ఉంటుంది, అంత పెద్ద ఫరకేం కాదు, కొంచెం దగ్గరనే ఉంటుంది, దాన్ని మైనర్ అయితే కాదు. మీరు దాన్ని కన్సిడర్ చేసుకొని దీన్ని అయితే చూడండి. ఎందుకంటే మనం దీన్ని ఏ వెయిట్లో కొలుస్తున్నామో వీటిని కూడా అదే వెయిట్లో కొలుస్తాం కాబట్టి మనకు కంపారిజన్ అర్థమైపోతుంది. మనం దీన్ని ఒకవేళ కేజెస్లలో తీసుకున్నట్టయితే మనకు 190 grams అయితే వచ్చింది అనుకుందాం, అది ఎంఎల్స్లలో కొంచెం తక్కువ ఉంటుండొచ్చు. సో ఇది 190 వచ్చేసింది, దీన్ని సైడ్ పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పౌచెస్ ఉన్నాయి కదా వీటన్నిటి ఓపెన్ చేసి చూద్దాం ఇదెంత వస్తుందో. రెండు వచ్చేసి సేమ్ రేటే కాబట్టి మనకి సేమ్ ఉండాలి, కాకపోతే ఎందులో ఎక్కువ వస్తుందో మనకి ఇక్కడ అయితే తెలిసిపోతుంది. ఈ 1 kgకి సంబంధించిన బీకర్ ఉంది కదా, సో దీన్ని కూడా ఇప్పుడు 0 చేసేద్దాం. దీని వెయిట్ ఎంత ఉందో చూద్దాం. ప్రజెంట్ 300 grams ఉంది, దీన్ని కూడా 0 చేసేస్తున్నా. 0 అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ పౌచెస్ అన్నింటినీ ఇప్పి దీంట్లో అయితే పోసేద్దాం ఇప్పుడు ఇక. చాలా సో దానికంటే ముందు అయితే మనకి ఇందులో 4 ml ప్లస్ ఇంకెంత 2.5 ml అయితే ఎక్స్ట్రా ఉందన్నమాట. టోటల్ వచ్చేసి 6.5 ml అయితే ఉంది. దీని అయితే టెస్ట్ చేస్తుందాం మరి ఎంత ఉందని చెప్పేసి. ఒకదాన్ని టెస్ట్ చేద్దాం, అదేవిధంగా మనకు అన్నిటికీ తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మనకు ఒక పౌచ్కి సంబంధించిన వెయిట్ వచ్చేసి 20 grams అయితే వచ్చిందనమాట. ఇదే విధంగా వీటన్నిటిని ఓపెన్ చేసి అందులో అయితే పోద్దాం, అప్పుడు మనకు తెలుస్తుంది ఎంత వచ్చిందని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కట్టన్ కోసి చూద్దాం, దాని ప్రకారం మనకు అర్థమైపోతుంది ఎంత ఉంటుందని చెప్పేసి. సో మొత్తానికైతే దగ్గర ఒక 3 పౌచెస్ అయితే కంప్లీట్ చేసేసినాం. లాస్ట్ షేర్ ఒకటి మిగిలి ఉంది ఇవన్నమాట. ఇది మొత్తం కలిపి ఒక షేర్, ఈ షేర్ మొత్తం మిగిలి ఉంది. అప్పటి వరకు మనం వెయిట్ చూసినట్టయితే 600 grams వచ్చింది బరాబర్. ఇవన్నీ ఇప్పిన తర్వాత ఎంత వస్తుందో చూద్దాం. దీనిలో చూసినట్టయితే మనకు 175 సేమ్ ప్రైస్, ఇంతగానం ఫరక్ ఉంది. మరి ఇవి మొత్తం ఇప్పిన తర్వాత ఒకసారి మనం ఫైనల్ వెయిట్ అయితే చూద్దాం. సో పౌచెస్ అన్ని ఇప్పేసినాం ఆల్మోస్ట్. మీరు ఇక్కడ చూసినట్టయితే బీకర్ మొత్తం నిండింది, లాస్ట్ ఒకటి మిగిలి ఉంది, దీన్ని కూడా వేసేస్తాను ఇక. యా ఆహా. సో దీని వెయిట్ కనుక మనం చూసినట్టయితే 9-10 grams. బీకర్ వెయిట్ మనం 0 చేసేసినాం, దీని బీకర్ వెయిట్ కూడా మనం 0 చేసేసినాం. ఇది మనకు వచ్చేసి 9-10 grams వచ్చింది, ఇది వచ్చేసి మనకు 175 grams అయితే వచ్చింది అనమాట. ఇగో మీరు చూడొచ్చు తేడా, సేమ్ ప్రైస్. ఇది వచ్చేసి 154 రూపీసే, ఇది వచ్చేసి 154 రూపీసే. నాకు డబ్బా కావాలి, నేను డబ్బాతోటే ఒత్తుకొని తానం చేస్తానంటే ఇంత వస్తుంది, వారం రోజులు అయిపోతుంది. లేదు నాకు పౌచెస్ వచ్చినా సరే నేను పౌచెస్ తోటి పెట్టుకుంటా అంటే నెల రోజుల దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది తేడా, ఇంత తేడా అయితే ఉంది. ఘోరం రా ఇది, గింతగానం పరకేంద్ర మరీ ఘోరంగా. 154 చా మీకు దీనిపైన ప్రైస్ చూపించలే కదా. ఇగో పౌచ్ పైన మీరు ఇప్పటికి కూడా చూడవచ్చు 1 రూపీ ఉంది. ఇవి 154 పౌచెస్, ఇవి 154 డబ్బా ఇది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పటిదాకా ఇప్పిన పౌచెస్ యొక్క వెయిట్ చూద్దాం, ఈ డబ్బా యొక్క వెయిట్ చూద్దాం. ఏమో చెప్పలేము మరి, అలా కూడా ఫరక్ ఉంటుండొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ దీన్ని 0 అయితే వేసేస్తున్నా. 50 grams వచ్చింది డబ్బా వెయిట్. మనం ఇవరాకి ఇప్పిన ఈ కవర్ల వెయిట్ చూద్దాం. ఎంత ఉందిరా? 140 grams ఇవి ఉన్నాయి. అంటే డబ్బా కంటే ఎక్కువ వెయిట్ ఇవే ఉన్నాయి. అయినా కూడా మనకు ఎక్కువ షాంపూ వచ్చేసి ఇలానే వచ్చింది. ఎవరెవరు అయితే చిక్కు వాడతారో ఇక పైనుంచి మరి డబ్బా తీసుకుంటారో పౌచ్ తీసుకుంటారో అది మీ ఇష్టం. సో ఇది వచ్చేసి చిక్కి సంబంధించిన కంపారిజన్ ఈ విధంగా అయితే అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం హెడ్ అండ్ షోల్డర్ అయితే టెస్ట్ చేద్దాం ఎంత ఉంటుందని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పినా కదా, హెడ్ అండ్ షోల్డర్ అయితే ఇప్పుడు మనం యూజ్ చేయబోతున్నాం అనమాట. ఇందులో వచ్చేసి మాకు దగ్గర ఒక 5-6 వేరియంట్లు కనబడ్డాయి. ఇప్పుడు మనం టెస్ట్ చేస్తుంది ఏంటిది అంటే హెడ్ అండ్ షోల్డర్ యాంటీ డాండ్రఫ్ షాంపూ నీమ్. సో ఇది కూడా అది వాడుతున్నాం కదా అని చెప్పేసి పౌచెస్ కూడా అదే తీసుకొచ్చినాం. హెడ్ అండ్ షోల్డర్ యాంటీ డాండ్రఫ్ నీమ్ అనమాట. సో దీన్ని కూడా టెస్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు మనకి బాక్స్ వచ్చేసి ఎంత ఉంది అంటే 115 రూపీస్ అయితే ఉంది. ఈ పౌచెస్ వచ్చేసి కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి అన్నిటికంటే. ఒక్క పౌచ్ వచ్చేసి మనకు 2 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. క్వాంటిటీ చూసినట్టయితే 5 ml. మళ్ళీ ఇంతో మన చిక్లో చూసినట్టయితే 1 రూపీకి 6.5 ml వచ్చింది. హెడ్ అండ్ షోల్డర్లో మనకు 2 రూపీస్కి 5 ml వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనకి 115 రూపీస్కి బాక్స్కి మనం కంపేర్ చేయాలి అంటే మన దగ్గర ఇప్పుడు ఎన్ని పౌచెస్ ఉండాలంటే 57.5, అంటే 57 పౌచెస్ ఇప్పి మళ్ళీ ఇంకొక సగం అయితే ఇప్పి పోయాలన్నమాట. అప్పుడు మనం క్వాంటిటీ చూద్దాం. ఇప్పుడు మనకి ఇందులో బాక్స్లో చూసినట్టయితే వీళ్ళు వచ్చేసి మనకు 72 ml అయితే క్లెయిమ్ చేస్తారు. మనకు దీంట్లో చూసినట్టయితే 5 ml ఉంది. 5 ml × 57.5 ఎంత అయితే చూద్దాం.
డైరెక్ట్గా మనకి ఇక్కడనే తెలిసిపోతుంది 287.5 ml అయితే మనకు 115 రూపీస్ పౌచెస్ తీసుకున్నట్టయితే వస్తుంది. 115 రూపీస్ మనం బాక్స్ తీసుకున్నట్టయితే 72 ml వస్తుంది. దగ్గర దగ్గర డబుల్ త్రిబుల్ కంటే ఎక్కువ. ఇంత మనకు ట్రాన్స్పరెన్సీ ఉన్నా సరే ఈ డబ్బులు ఎందుకు ప్రిఫర్ చేస్తారో నాకు అర్థమైతలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీళ్ళు ఇస్తున్న ఈ క్లైమ్ అనేది కరెక్ట్గానే ఉందా లేకపోతే ఏమైనా తేడా కొడుతుందా అని చెప్పేసి వీటి నెట్ క్వాంటిటీ అయితే మనం వెయిట్ చేసి చూద్దాం. చలో దారా. ఇప్పుడు మనం వేయింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసిన, దీన్ని 0 అయితే చేసేద్దాం. ఓకే, మనకి ఈ బాక్స్లో 75 ml ఉంది కాబట్టి మనకు 80 mlకి సంబంధించిన ఒక బీకర్ అయితే తీసుకుంటున్నా. దీని వెయిట్ కూడా చూస్తా ఒకసారి ఎంత ఉందో. 20 grams ఉంది. దీన్ని అయితే 0 వేసేద్దాం. ఇప్పుడు 0 అయిపోయింది. ఇప్పుడు దీని దానిలో పోసి చూద్దాం మనకు నిజంగానే 72 ml వెళ్తుందా వెళ్ళదా చూద్దాం. నీమ్ అంటే ఇక ఆ కలర్ ఉండాలని చెప్పేసి గ్రీన్ కలర్ ఉంది రో. నేను ఎక్కువ వాడా, నా బ్రాండ్ వచ్చేసి ఏంటిదంటే క్లినిక్ ప్లస్. చాలామంది అదే వాడతారు కాబట్టి క్లినిక్ ప్లస్ ఎవరు వాడతారో కామెంట్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే 60 ml ఇక్కడ చూపిస్తుంది, వెయిట్ అంతే చూపిస్తుంది. ఈ బీకర్లో మనం చూసినట్టయితే దీంట్లో కూడా మనకు 60 ml ఉంది. అరే దగ్గర నుంచి చూపిరా, 60 ml దాకా వచ్చింది బరాబరు. వెయిట్లో కూడా మనకు 60 ml ఉంది. కానీ దీనిలో వీళ్ళు 72 ml క్లైమ్ చేస్తారంటే ఈ బాక్స్ని పెడితే ఇట్లా 72 ml అయితే ఉంటుందా. 80 అయింది. మనకు ఈ డబ్బాతోటి ఈ బీకర్ తోటి వాటితో సంబంధం లేదు, మనకు షాంపూ తోటి సంబంధం ఉంది. ఇప్పుడు మనం చూసినట్టయితే డబ్బాలు ఇప్పినప్పుడు మనకు 60 అయితే వచ్చింది వెయిట్. దీని అయితే సైడ్ పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే 115 రూపీస్కి సంబంధించిన పౌచెస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఇప్పి వెయిట్ చేద్దాం ఎంత వచ్చిందో చూద్దాం. సో ఇప్పుడు దీన్ని కూడా పెట్టేసి దీన్ని 0 అయితే వేసేస్తాం. మనకి ఎంత ఉంది, 100 ఉంది. దీన్ని 0 వేసేసిన. ఇప్పుడు ఈ పౌచెస్ని అయితే ఇప్పి దాంట్లో పోసేద్దాం, వెయిట్ ఎంత వస్తుందో చూద్దాం. అసలు ఇంతకుముందు లెక్క మనం ఒక పౌచ్ని పోసుద్దాం నిజంగానే దీనిలో 5 ml ఉందా లేదా అని చెప్పేసి. మనకు 1-2 పోసిన తర్వాత వెయిట్ అయితే అది కాలేదు, డిస్ప్లే కాలేదు, తక్కువ వెయిట్ కదా. సో ఒక 5-6 పోసిన తర్వాత మనకి ఇక్కడ వెయిట్ అయితే షో అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ 20 అయితే చూపిస్తుంది వెయిట్. చూద్దాం మరి ఎంత వస్తుందని చెప్పేసి. దిస్ ఈజ్ లాస్ట్ పౌచ్. మాది ఇలా సగమే వద్దాం అనుకున్నాం కదా, సగమే వస్తున్నాం, మిగిలింది ఆపేసిన ఇళ్ళనే. సో దీని అయితే సైడ్ పెట్టేస్తున్నా. ఇప్పుడు మనం 115 రూపాయల హెడ్ అండ్ షోల్డర్ డబ్బా, అదేవిధంగా 115 రూపాయల పౌచెస్ కనుక మనం తీసుకున్నట్టయితే వేరియేషన్ మీరు చూడొచ్చు. మనకి డబ్బాలో చూసినట్టయితే జస్ట్ 60 grams వచ్చింది. అదే పౌచెస్లో చూసినట్టయితే 285 దగ్గర 5x అయితే మనకి ఎక్కువ రావడం జరిగింది అనమాట. ఒక డబ్బా తీసుకునే వాళ్ళు ఇది మనకు వారం రోజులు వచ్చినట్టయితే మనకు 5 వారాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరెవరైతే డబ్బాలు తీసుకుంటారో ఇప్పటి నుంచి అవాయిడ్ చేసి పౌచెస్ వాడడానికి ట్రై చేయండి. పౌచెస్ మ్యాక్సిమం ఎక్కడ దొరకనియరు, ఏమైనా మీకు దొరికే వీలైతే ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్ళి తీసుకోనికి అయితే ట్రై చేయండి. మనం ఇంకా బల్క్లో హోల్సేల్లో తీసుకున్నట్టయితే ఇంకా తక్కువ రేటు పడతాయి. ఇవి వచ్చేసి 2 రూపీస్ ఉంది కదా, మనకి ఇందులో 2-3 షాంపూలు ఇంకా ఫ్రీ కూడా వస్తాయి అనమాట. మనం ఒక కట్ట తీసుకున్నట్టయితే ఆ విధంగా కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి క్లియర్ని అయితే టెస్ట్ చేద్దాం, అందులో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. అవి కూడా మనకు 2 రూపీస్ సంబంధించిన పౌచెస్. అందులో కూడా వెయిట్ ఎంత ఉంది, ఎంత వేరియేషన్ ఉంది అనేది అయితే చెక్ చేద్దాం. వీటిలలో ఉన్న షాంపూని బయటకు తీసిన తర్వాత వేరియేషన్ అయితే మీకు అర్థమైపోయింది కదా. అసలు ఈ డబ్బా ఎంత వెయిట్ ఉంది, పౌచెస్ ఎంత వెయిట్ ఉన్నాయి అనేది చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే 0 వేసేసిన. డబ్బాని పెట్టిన తర్వాత 30 grams అయితే డబ్బు ఉన్నది. ఈ డబ్బాని సైడ్ పెట్టేద్దాం. మనకి ఈ పౌచెస్లో ఎక్కువనే వచ్చింది షాంపూ, అయినా సరే ఇంకా పౌచెస్ కూడా ఏమైనా వెయిట్ ఉన్నాయో చూద్దాం. 50-60 దీనికంటే డబుల్ త్రిబుల్ ఉన్నాయి పౌచెస్ కూడా వెయిట్. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఇదంతా క్లియర్ చేసుకొని క్లియర్ని అయితే టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు క్లియర్కి సంబంధించిన యాంటీ డాండ్రఫ్ షాంపూ ఒక బాక్స్ ఉంది, అదేవిధంగా పౌచెస్ అయితే ఉన్నాయి. ఈ బాక్స్ వచ్చేసి ఎంత వాల్యూకి సంబంధించిన అంటే 170 రూపీస్కి సంబంధించిన బాక్స్ అనమాట. ఇందులో మనకి ఎంత క్వాంటిటీ వస్తుందంటే 170 ml అయితే క్వాంటిటీ అయితే రావడం జరుగుతుంది. సేమ్ అదే మనం ఇక్కడ చూసినట్టయితే 2 రూపీస్కి సంబంధించిన పౌచెస్ అయితే ఉన్నాయి. ఇందులో 1 రూపీకి అయితే మనకు అవైలబుల్గా లేదు. ఈ 2 రూపీస్ పెట్టి మనం ఒక పౌచ్ తీసుకున్నట్టయితే ఇందులో మనకు ఎంత వస్తుందంటే 5.5 ml అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది 175, మనకు పౌచెస్ ఎన్ని కావాలంటే 85 పౌచెస్ కావాలి. 175/2 ఎన్నిరా 85 పౌచెస్ అయితే కావాలి. మనకు 85 పౌచెస్లో 5.5 ml వస్తుంది కాబట్టి ఇందులో మనకి ఎంత నెట్ వెయిట్ వస్తుందో చూద్దాం. 85 × 5.5 467 నెట్ క్వాంటిటీ అయితే మనకు రావడం జరుగుతుంది. అందులో మనం ఇక్కడ చూసినట్టయితే 170. సో
ఇది వచ్చేసి మనకి ఈజీ టు క్యారీ, ఈజీ టు మూవబుల్, అన్నిటికీ బాగానే ఉంటుంది. కాకపోతే మనకి ఎక్కువ షాంపూ కావాలనుకుంటే మనం యూజ్ చేయాల్సింది పౌచెస్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళు క్లైమ్ చేస్తున్నట్టుగా మనకి ఇందులో 170 ml ఉందా, అలాగే మనం ఇంతకు క్యాలిక్యులేట్ చేసినట్టుగా మనకి ఇందులో 465 ml వస్తుందా లేదా అని చెప్పేసి రెండింటిని అయితే టెస్ట్ చేసేద్దాం. సో ప్రజెంట్ వచ్చేసి మనకి 0 అయితే ఉందన్నమాట. ఎప్పటిలాగానే బీకర్ వెయిట్ అయితే 0 వేసేస్తున్నా. 0 అయిపోయింది. ఇది మనకు 170 ml ఉంది కాబట్టి దీన్ని అయితే పోసేద్దాం, ఎంత వెయిట్ వస్తుందో చూద్దాం. ఓకే, ఏదో తీయ వాసన వస్తుంది. కొద్దిగా హెడ్ అండ్ షోల్డర్ టచ్ అప్ ఉంది, తీయగా వస్తుంది వాసన. ఓకే, మ్యాక్సిమం అయితే ఇందులో నుంచి తీసేసిన ఉంటే ఒక 10 ml 5 ml ఉంటుండొచ్చు. ఇప్పుడు మనకు వచ్చేసి 140 అయితే చూపిస్తుంది. అంటే మనకు ఎంత తేడా ఉంది, 30 ml, అంటే 30 అయితే వెయిట్ మనకు డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఈ బాక్స్ని పెడితే ఒకవేళ 170 వచ్చింది అనుకోండి, ఇది బాక్స్తో కలిపి 170 అని మనం అనుకోవచ్చు. లేదు, బాక్స్ కంటే ఎక్కువైపోయింది నాకు తెలిసి. ఆ మిగిలిన 20-30 వెయిట్ ఏదైతే ఉందో అది ఇందులో కొద్దిగా మిగిలిపోయినట్టుంది గోడల పొంటి. సో ఇది మనకు మైనర్ కాదు. సో ఇప్పుడు వచ్చేసి ఎంత ఉందంటే మనకు 150 అయితే ఉంది కదా వెయిట్ ఈ బాక్స్లో వచ్చేసి. దీని అయితే సైడ్ పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే సేమ్ ఇంతకుముందు లాగానే మన దగ్గర పౌచెస్ ఉన్నాయి కదా, సేమ్ 170 రూపీస్కి సంబంధించిన పౌచెస్. ఇప్పుడు ఇందులో ఎంత వెయిట్ వస్తుందో చూద్దాం. సో దీన్ని కూడా దీనిపైన పెట్టేసిన మనకు ఆల్మోస్ట్ 0 అయిపోయింది. ఎందుకంటే 2 బీకర్లు సేమ్ వెయిట్, సేమ్ హైట్, సేమ్ ఉన్నాయన్నమాట. అందుకే దాన్ని పెట్టగానే డైరెక్ట్ 0 అయిపోయింది. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ పౌచెస్ అయితే ఇప్పిపోద్దాం. ఒక పౌచ్లో వచ్చేసి మనకు 5.5 ml ఉంది కదా, ఇప్పుడు ఒకదాన్ని ఇప్పి పోస్తాక అంతే ఉందేమో చూద్దాం. మనం ఫస్ట్ ఇప్పినప్పుడు చిక్లో మనకు 1 రూపీ పౌచెస్ ఉండే, హెడ్ అండ్ షోల్డర్లో అదేవిధంగా క్లియర్లో చూసినట్టయితే మనకు 2 రూపీస్కి సంబంధించిన పౌచెస్ ఉన్నాయి కదా. కొంచెం తేడా ఏంటిదంటే ఈ ర్యాపర్లో మనకు కొద్దిగా క్వాలిటీ అయితే ఉంది. ఆ ఇప్పుకునేటప్పుడు ఈజీగా వస్తుంది, కొంచెం స్టాండర్డ్గా అయితే ఉన్నాయి అన్నమాట. సో అందుకే దీన్ని 2 రూపీస్ పెట్టినప్పుడు ఆ మాత్రం క్వాలిటీ ఉండాలి. 20 అరే బరాబర్ వచ్చిందిరా. ఒకటి వచ్చేసి 5.5 ml, నాకు తెలిసి కొద్దిగా అడిట్ అయింది. 4 పౌచెస్ చేయగానే మనకు 20 వచ్చేసింది. ఇంతకుముందు హెడ్ అండ్ షోల్డర్ వేసినప్పుడు సరిగ్గా చూపించలేదు, ఇప్పుడైతే మనకు క్లియర్ కట్ చూపిస్తుంది. కనబడుతుందా 20? ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నిటిని నిప్పిపోదాం, అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. సో మొత్తానికి మీరు ఇక్కడ చూసినట్టయితే దీని వెయిట్ వచ్చేసి మనకు 360 అయితే వచ్చిందనమాట. ఇంత ముందు మనం డబ్బాల నుంచి తీసింది మనకు 150 అయితే వచ్చిండే వెయిట్. సేమ్ ప్రైస్ రెండు. ఇది కూడా మనకు 170 రూపీసే, ఇది కూడా 170 రూపీసే. కాకపోతే మాకు కొద్దిగా తేడా కొడుతుంది. కొద్దిగా వైట్ కలర్ ఉంది, అది కొద్దిగా గ్రీన్ ఉంది, కొద్దిగా కలర్ చేంజ్ అయితే ఉంది. షాంపూలు వచ్చేసి సేమే, మరి అది ఇది రెండు సేమే. ఆ తేడా ఎందుకు వచ్చిందో అర్థమవుతలేదు. ఓకే, సో ఇప్పుడు మీకు ఇందులో కూడా క్లియర్ కట్ అయిపోయింది కావచ్చు. మనం క్లియర్ తీసుకున్నా, హెడ్ అండ్ షోల్డర్ తీసుకున్నా, అదేవిధంగా చిక్ తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే మనకు ప్రాఫిట్ వచ్చేసి ఎందులో ఉందంటే ఈ పౌచెస్లోనే ఉంది. సో లాస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా వాడేది, నేను పర్సనల్గా వాడేది అదేంటిది అంటే క్లినిక్ ప్లస్. దీన్ని అయితే టెస్ట్ చేద్దాం. నాకు తెలిసి మనం స్టార్టింగ్లో 5 ఇండ్లు అనుకున్నాం కదా, 5 ఇండ్లలో ఒక 3 ఇండ్లలో ఇదే వాడతారు కావచ్చు నాకు తెలిసి. ఆ ఇంట్లో కూడా ఎవడన్నా ఒకటి వాడతారు కంపల్సరీగా క్లినిక్ ప్లస్. దీన్ని అయితే ఫైనల్గా టెస్ట్ అయితే చేసేద్దాం. సో దీని అయితే సైడ్ పెట్టేద్దాం. ఇప్పుడు దానికంటే ముందు అయితే ఈ డబ్బా వెయిట్, ఈ పౌచెస్ వెయిట్ కూడా చూద్దాం. నాకు తెలిసి డబ్బా కంటే పౌచెసే వెయిట్ ఉంటాయి. మళ్ళీ డబ్బా వెయిట్ వచ్చేసి మనకు 50 అయితే ఉంది. అదే ప్లేస్లో మనం పౌచెస్ వేసి చూద్దాం ఎంత ఉందో. ఎంత ఉందిరా? 50. కొన్ని కొట్టుకోవంగా కూడా 50 ఉంది, అంటే దగ్గర 60-70 ఉండొచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే టేబుల్ మొత్తం మళ్ళీ క్లియర్ చేసుకుందాం. ఇప్పుడు క్లినిక్ ప్లేస్ని అయితే ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు క్లినిక్ ప్లేస్కి సంబంధించిన స్ట్రాంగ్ అండ్ లాంగ్ అయితే మనం ఆ వేరియంట్ని అయితే వాడబోతున్నాం అనమాట. దీని ప్రైస్ వచ్చేసి మనకు 76 రూపీస్. ఇక్కడ నా చేతిలో ఉన్నాయి 1 రూపీస్కి సంబంధించిన 76 పౌచెస్. ఇప్పుడు ఇందులో మన నెట్ వెయిట్ కనుక మనం చూసినట్టయితే 80 ml అయితే ఉంది. ఇక్కడ ఈ అడ్డం ఉంది చూడ, 80 ml ఇందులో ఉంది. మనకి 1 రూపీకి ఎంత ఉంది అంటే 4 + 3 7 ml. నాకు తెలిసి 1 రూపీకి సంబంధించిన దాంట్లో ఎక్కువ ఉంది. ఎవరి రకం 2 రూపీస్ చూసిన దాంట్లో రెండిట్లో 5.5 ml ఉండే. మనం స్టార్టింగ్ చిక్లో 1 రూపీ చూసినాం కదా, దాంట్లో 6.5 ఉండే. ఇప్పుడు ఇలా చూసినట్టే దగ్గర 7 ml ఉంది. సో ఇప్పుడు వీటిని ఇప్పి టెస్ట్ చేయబోయే ముందు నార్మల్గా అయితే టెస్ట్ చేద్దాం. ఇది వచ్చేసి 80 ml ఉంది కదా, దీని అయితే దీని పైన పెట్టేస్తున్నా. ఎంత వచ్చింది? 100 ml వచ్చింది. అంటే మనకు దగ్గర ఈ బాక్స్ వచ్చేసి ఒక 20 ఉంటుండొచ్చు. ఈ పౌచెస్ వచ్చేసి ఇవి కూడా సేమ్ 76 రూపీస్ సంబంధించిన 76 పౌచెస్ ఇవి. దీని మీద దగ్గర ½ కిలో ఉందిరా.
అర్ధ కిలో ఏడా, ఇది 100 గ్రాములు ఏడా. ఇక్కడనే అర్థమైపోద్ది, దీన్ని ఇప్పాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే దీన్ని ఇప్పి మనం లోపల ఓన్లీ షాంపూని అయితే టెస్ట్ చేస్తుందాం. దీన్ని ఇంకా ఆటనే కూడా దొరుకుతాయి. మీరు కావాలనుకుంటే ఆటని వాడితే ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ వస్తుంది కావచ్చు. రూపాయి దాంట్లో ఎంత వస్తుంది, ఇంకా ఆటన దాంట్లో ఎంత వస్తుందో. ఆటన అనేది కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం దొరుకుతాయి. 50 పైసా. చలో ఓకే. ఈ డబ్బాల నుంచి మ్యాక్సిమం షాంపూని అయితే బయట తీసినాం. మీరు చూడొచ్చు ప్రజెంట్ 60 అయితే ఉందన్నమాట వెయిట్. మనకి ఇందులో వీళ్ళు 80 క్లైమ్ చేస్తారు కాబట్టి బాక్స్లో మనకు ఒక 10 లేకపోతే 15 అంతా ఎంతో కొంత మనకి ఇందులో ఆగిపోయి ఉండొచ్చు. సో దీని అయితే ప్రజెంట్ సైడ్ పెట్టిస్తున్నారు. 60 వెయిట్ అయితే ఇది ఉంది. ఇప్పుడు మనం వీటిని ఇప్పి చూద్దాం ఇవెంత వస్తాయని చెప్పేసి. సో ఇక మీరు చూసినట్టయితే 76 పౌచెస్ అయితే ఇప్పినామన్నమాట. 76 పౌచెస్ ఇప్పిన తర్వాత మీరు ఇక్కడ వెయిట్ చూడొచ్చు 390 అయితే వచ్చింది. అదే మనం 76 రూపాయలు ఉన్న ఈ డబ్బా ఉన్నట్టయితే ఎంత వచ్చిందో మీకు చూపిస్తా. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పిన కదా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందని చెప్పేసి. అది ఇదే ఇక చూడుర్రి డబ్బా. ఇది డబ్బా కొనుక్కుంటే గింత వస్తుంది, మీరు ప్యాకెట్లు కొనుక్కుంటే గింత వస్తుంది. ఇక ఏది కొనుక్కుంటారో మీ ఇష్టం. ఇక దింపియా ఇక నేను లైఫ్లో డబ్బా కొనా అంటావా? ఇది చూసినాక ఎవరన్నా కొంటాడా? ఎవరు కొన్నారు మరి? కానీ తేడా ఏంటో నాకు అర్థమవుతలేదు. మరి పౌచెసే కొనుక్కోవచ్చు కానీ అంటే కొనుక్కోవచ్చు. ఇది వచ్చేసి కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది వచ్చేసి కొద్దిగా ఇలా చెత్త ఉంటుంది అనమాట. సో అదే తేడా కొడుతుంది మనకు. అందుకే సూపర్ మార్కెట్లో కానీ పెద్ద పెద్ద మాటలలో పోయినా కానీ డబ్బలే ఉంటాయి వేడిగా కనబడి. ఇది మనకి ఏదో వి మార్ట్లనో లేకపోతే కిరాణ్ షాప్లలో ఆడ ఈడ కనబడతాయి. సో ఫరక్ వచ్చేసి ఇంతగానం అయితే ఉందన్నమాట. ఇప్పటి వరకు మనం కంపేర్ చేసినాయి ఫస్ట్ వచ్చేసి చిక్, తర్వాత మనం హెడ్ అండ్ షోల్డర్, తర్వాత క్లియర్, లాస్ట్లో వచ్చేసి మనం క్లినిక్ ప్లస్ అయితే టెస్ట్ చేసినాం కదా. ఒక్కొక్కటి ఇప్పుడు మీకు చెప్తా. ఫస్ట్ చిక్లో కనుక మనం చూసినట్టయితే డబ్బాలో వచ్చేసి మనకు 170 వెయిట్ వచ్చింది. అదే మనం పౌచెస్లో చూసినట్టయితే 910. ఎంత ఫరక్ ఉందో మీకు ఇక్కడ అర్థమైపోయింది. అదేవిధంగా మనం హెడ్ అండ్ షోల్డర్లో కనుక చూసినట్టయితే డబ్బాలో వచ్చేసి 60 వచ్చింది వెయిట్. అదే ప్యాకెట్లలో మనం చూసినట్టయితే 290. ఇది కూడా మనకు చాలా వరకు తేడా ఉంది. తర్వాత మనం క్లియర్లో కనుక చూసినట్టయితే డబ్బాలో వచ్చేసి 150, ప్యాకెట్లో కనుక మనం చూసినట్టయితే 360. ఇది కూడా చాలా ఫరక్ ఉంది. అన్నిటికంటే ఎక్కువ తేడా ఎందులో వచ్చిందంటే మనకు క్లినిక్ ప్లస్లో అయితే వచ్చింది. క్లినిక్ ప్లస్లో వచ్చింది, చిక్కులు వచ్చింది రెండిట్లలో. ఎందుకంటే మనకు అవి 1 రూపీ పౌచెస్ వచ్చినాయి, షాంపూ కూడా ఎక్కువ వచ్చింది. మనకి హెడ్ అండ్ షోల్డర్లో క్లియర్లో వచ్చేసి 2 రూపీస్ పౌచెస్ వచ్చినాయి, షాంపూ కొద్దిగా తక్కువ వచ్చింది. కాకపోతే మనకు ఓవరాల్గా వచ్చేసి మనకు చిక్లో క్లినిక్ ప్లస్లో మనం పౌచెస్ కనుక తీసుకున్నట్టయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. దగ్గర 5x బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. నాకు తెలిసి మీరు డబ్బా ఇడిసబెట్టి పౌచెస్ కనుక తీసుకున్నట్టయితే ఆ డబ్బాలో వచ్చే క్వాంటిటీలో పౌచెస్లో మనకు దగ్గర 5 డబ్బాల క్వాంటిటీ అయితే వస్తుంది అనమాట. సో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళే చూస్తారు కాబట్టి ఇక పై నుంచి మీరు డబ్బా తీసుకుంటారా పౌచెస్ తీసుకుంటారా అది మీ ఇష్టం. సో ఈ చిన్న వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే నెక్స్ట్ టైం ఏది కంపేర్ చేయమంటారు. మనకు చాలా రకాలుగా ఉంటాయి. మనం యూజ్ చేసే సబ్బులు ఉంటాయి, హెయిర్ ఆయిల్ ఉంటుంది, మన డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి అనమాట. ఇంకా వేటిని కంపేర్ చేసి చూడమంటారో కామెంట్ అయితే ఏరి, అవి కూడా చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ చిన్న వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.